హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఎవరైనా సరే బాగా కాస్ట్లీ అంటారు. భూమి కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా, ఏదైనా ఇల్లు కొనాలన్నా కోట్లు కురిపించాల్సిందే. గత కొంతకాలంగా మెరుగ్గా కనిపించని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రియల్ రంగంలో పూర్తి స్థాయిలో ఊపు అందుకోవడానికి ఒక కారణాన్ని చెబుతున్నారు. మెయిన్ రీజన్ మాత్రం ఓవర్ ప్రైజింగ్ అని వివరిస్తున్నారు. ఇల్లు కొనేవాడికి కోట్లు అంటే చాలా తక్కువ అన్నట్లుగా బిల్డర్లు మార్చేస్తున్నారు. కేవలం ఐటీ ఉద్యోగులను మాత్రమే టార్గెట్గా పెట్టుకున్న బిల్డర్లు హై రేంజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. చివరకు ఐటీ సెక్టార్లో పనిచేసే వారికి కూడా అందనంతగా రేట్లు పెంచేశారు. ఫలితంగా ప్రాజెక్టులో ఉండే సగం ప్లాట్లు కూడా అమ్ముడుపోని పరిస్థితులు వచ్చాయి. అయితే ఐటీ కారిడార్కు 6-7 కిలోమీటర్ల దూరంలో అపార్ట్మెంట్లను ఎక్కువగా నిర్మిస్తున్నారు బిల్డర్లు. ఎందుకంటే ఆఫీసులకు దగ్గరగా ఉంటే ఖర్చు కాస్త ఎక్కువైనా కొనిస్తారనే భావనలో ఉంటారని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి వాకప్ చేసినా వచ్చే సమాధానం కనీసం 1.5 కోటి. ఈ ధర అంటే హై రేంజ్ ఫ్లాట్ వస్తుందని అనుకుంటే అది పొరపాటే. ఇదే బేస్ ప్రైజ్ అట. ఇక మరిన్ని ఛార్జీలు ఉంటాయి. ఇంటీరియర్ కలుపుకుంటే మొత్తం మరో ₹1 కోటి యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే మొత్తంగా ₹2 కోట్ల పైగానే ఒక్క ఫ్లాట్ కొనేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ ₹2 కోట్లకు పైగా పెట్టాలంటే ఇంటి బయ్యర్ ఆర్థిక స్తోమత ఎంత ఉండాలి? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమంది ఇళ్ల కొనుగోలుకు రెడీగా ఉన్నారు? ఈ మార్కెట్ స్ట్రాటజీని పూర్తిగా రీసెర్చ్ చేయకుండా ప్రాజెక్టులు కట్టేస్తున్నారు. దీంతో సమస్య మరింత ఎక్కువగా అవుతోంది. ఎంత ఆదాయం ఉన్న వ్యక్తి అయినా తను పెట్టే పెట్టుబడి కాలానికి తగ్గ రిటర్న్స్ వస్తాయా రావా అని చూసుకుంటారు. తాను ఉండే ఇల్లైనా సరే తాను పెడుతున్న మనీ సేఫ్గా ఉండాలని, దాని విలువ నిరంతరాయంగా పెరగాలని కోరుకుంటాడు. కానీ వచ్చే 10 ఏళ్ల తర్వాత ఉండే ధరల్ని ఇప్పుడే పెట్టాలని అనుకోరు. హైదరాబాద్లో ఓ వర్గం రియల్టర్లంతా మాయలో పడిపోవడంతో అందరూ ఓ ట్రాప్లో చిక్కుకున్నట్లయింది. ఐటీ ఇతర ఆదాయ వర్గాల వారు కూడా ఇళ్లు కొంటారని బిల్డర్లు గుర్తించలేకపోతున్నారు. వారి ఆదాయం తక్కువగా ఉండవచ్చు, కానీ వారి మార్కెట్ పెద్దదే. అది గుర్తించినప్పుడే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మళ్లీ ఊపు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఒకే వర్గం వారిని కాకుండా మిగతా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్లు నిర్మిస్తే రియల్టర్లకే మేలు జరుగుతుంది.